ఒబేసిటీ అనేది మెటబాలిక్ డిజార్డర్ అండి. అంటే మన లోపల జరగాల్సిన డే టు డే ఇంటర్నల్ హార్మోన్ రిలీజ్, అలాగే రకరకాల హార్మోన్‌ని రెగ్యులేట్ చేసే బ్రెయిన్ ఉంటుంది కదండీ! పిట్యూటరీ గ్లాండ్. అక్కడ అపెటైట్ సెంటర్ అని ఉంటుందండి. హైపోథాలమస్ దగ్గర. ఇవన్నీ ఏంటంటే మనము ఫుడ్ కంట్రోల్ చేయడం ద్వారా, నియంత్రించడం ద్వారా ఒబేసిటీ రాకుండా చూసుకోవచ్చు. ఎప్పుడైతే మనము ఒబేసిటీ స్టార్ట్ అయ్యే ముందు ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ ముందు నుండి చెప్పినట్టుగా హెల్తీ లైఫ్ స్టైల్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. పర్టికులర్‌గా షిఫ్ట్ జాబ్స్ ఉన్నవాళ్ళు, అలాగే ఇప్పుడు మనము ఇష్టం వచ్చిన టైంలో తినేవాళ్ళు, మిడ్‌నైట్ బఫేస్ అని తినడము, 12 గంటల రాత్రి తిని పడుకోవడము. ఎప్పుడు కూడా తినగానే పడుకోవద్దండి. తిన్న టైంకి పడుకునే టైంకి మినిమం 3-4 అవర్స్ గ్యాప్ ఉంటేనే మనిషి హెల్తీగా ఉంటాడండి. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50-80% డిస్కౌంట్లు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్పాం కదా. ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్, జీవన శైలి మారిందో, అంటే ఇష్టం వచ్చినట్టు పడుకోవడం, ఇష్టం వచ్చినప్పుడు తినడము, ఇవన్నీ చేయడం ద్వారా హార్మోన్స్ ఇర్రెగ్యులర్‌గా రిలీజ్ కావడము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ కావడము, తద్వారా ఫ్యూచర్ డయాబెటీస్‌కి దారి తీయడం, ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. మనకు ఆడవాళ్ళలో పీసీఓఎస్ అంటాము. టీనేజర్స్‌ని చూస్తుంటాం ముఖ్యంగా. మదర్స్ తీసుకొస్తుంటారు భయపడుకుంటూ. అంటే మా అమ్మాయికి పీసీఓడి ఉంది అంటే అదేమీ డేంజరస్ డిజార్డర్ ఏం కాదండి. దాంట్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది మెయిన్‌గా. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం ద్వారా ఏమవుతుంది, వాళ్ళ హార్మోన్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. దానికి ఫస్ట్ ఎవరైనా డాక్టర్స్ మెడికల్ ట్రీట్మెంట్ ఎవరు స్టార్ట్ చేయరండి. ఫస్ట్ మేము ఇచ్చే సజెషన్ ఫిజికల్ యాక్టివిటీ చేయండి. అంటే మీ పాపని ఏదైనా గేమ్‌లో కానీ, స్పోర్ట్స్‌లో కానీ, డాన్స్‌లో కానీ జాయిన్ చేయమని చెప్తాం. ఫస్ట్ అలా ఫిజికల్ యాక్టివిటీ పెంచడం ద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించి ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా ఉండడము, లేదా ఒబేసిటీ రావడం అంటే స్థూలకాయం రావడము, ఆడపిల్లలో ఫ్యూచర్‌లో వాళ్ళకు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడము, ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఫస్ట్ టైం పీసీఓడి అని కనబడగానే మనం వెంటనే ఇవన్నీ కూడా రెగ్యులేట్ చేసుకోవాలి. అంటే ఆహారపు అలవాట్లు, చిన్నపిల్లలని గారాబంగా చాక్లెట్లు కొని పెట్టడము, ఐస్ క్రీమ్స్ తినిపించడము, కేక్స్, ఇలా బేకరీ ఐటమ్స్ అవన్నీ అలవాటు చేయొద్దు. అంటే ప్రతి ఇంట్లో జరిగేది అదే. స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి అందరి దగ్గర. హై క్యాలరీ ఫుడ్, ఈ 2 చాలండి పిల్లలు ఒబేస్ కావడానికి. చైల్డ్‌హుడ్ ఒబేసిటీ అనేది చాలా ఎక్కువైపోయింది. తద్వారా ఏమవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఒబేసిటీ అనేది వస్తుంది. సో ఇంట్లో అంటే పాత జనరేషన్లో షుగర్, బీపీ ఎక్కువ శాతం ఎందుకు లేవండి, అప్పుడు మనం హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేసాం. ఇప్పుడు మన గారాబం కొద్దీ పిల్లలని అంటే ఈ ఫాస్ట్ ఫుడ్ అలవాటు చేసాము. ఇంటికి వెళ్ళగానే సెల్ ఫోన్ ఇచ్చేయడం, పిల్లలు స్కూల్ నుండి రాగానే వాళ్ళు గేమ్స్ ఆడుకుంటూనే ఫుడ్ తినడము, తద్వారా స్క్రీన్ టైం పెంచడము. దీంతోటి శారీరకంగానే కాకుండా మానసిక రుగ్మతలు కూడా వస్తుంటాయి. చిన్నపిల్లలైతే హైపర్ యాక్టివ్ డిజార్డర్ రావడము, పెద్దవాళ్ళలో నిద్రలేమి అంటే స్లీప్ డిజార్డర్స్ వచ్చి డిప్రెషన్‌కి లోన్ కావడము, ఇవన్నీ కూడా చూస్తున్నాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ రిలేటెడ్. ఒక చైన్ రియాక్షన్ లాగా ఉంటుంది. అన్నీ స్టార్ట్ అయ్యేది ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, హై క్యాలరీ ఫుడ్, ఇంప్రాపర్ ఫుడ్ వీ కెన్ సే, అండ్ ల్యాక్ ఆఫ్ స్లీప్. ఇవన్నీ రూట్ కాజెస్. ఎప్పుడైతే ఇవన్నీ స్టార్ట్ అవుతాయో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. అదే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఒబేసిటీ వస్తుంది.